మనవాడు వంట బాగా చేయడం లేదా, ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా, అప్పుడు ఏమీ అనకండి. పెట్టిన క్యారేజ్ పెట్టినట్టే జాగ్రత్తగా ఇంటికి తీసుకురండి. అప్పుడు వాళ్ళ తప్పు వాళ్ళే తెలుసుకుంటారు. దీని సీరియల్స్ పిచ్ లో పడి నన్ను మ్యాచ్లు చూడట్లేదు, కానీ నేను చూస్తే ప్రతి మ్యాచ్ ఇండియా విన్నా. అర్రే మళ్ళీ 6. రాజ్యం ఫోను, మనసు మమత. దీనికి మనసు లేదు మమత లేదు, కానీ రెండోకి మాత్రం విరాట్ కోహ్లీ అవుట్. ఇది చేసిన మహా దరిద్రుడు ఎవరో గాని వికెట్లు పడగొట్టేశాడు. అలా ఎవరా అల్లుడు, నేనే మాట్లాడుతున్నా. మామయ్య మీరే. నేను అనుకున్నా విరాట్ కోహ్లీ అవుట్ అయినప్పుడు మీరే అయి ఉంటారు. నేను నీకు పిల్లనిచ్చిన మామగారిని కాదు, అతడికి వేలు విడిచిన అన్నయ్య. వేలు ఇడిచేశారా? ఏ సంతలో తెప్పారు? ఇన్నేళ్ళు వచ్చినా నీకు ఇంకా వెటకారం తగ్గలేదు అమ్మాయికి. అవ్వా, ఈయనేంట్రా నాయన కుక్కల గారి చేస్తున్నాడా? రాజ్యం రాజ్యం రాజ్యం. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏంటండి నన్ను వంట కూడా చేసుకునేవారు. ఎప్పుడు చూసినా రాజ్యం రాజ్యం పిలుస్తూనే ఉంటారు. ఓ అంకల్ తిరిగిపోమ్మాక, నేనేం నీ మీద ప్రేమతో పిలవలేదు. ఇదిగో ఎవరో మీ నాన్నకి వేలు విడిచిన అన్నయ్య అంట. ఓ రేవులో గాడిలో గారి చేస్తున్నాడు. ఇదిగో మాట. హలో అమ్మాయి రాజ్యం, నేను క్షీరసాగరాన్ని. ఓ పెద్దన్న మీరా? నేను చూద్దామని హైదరాబాద్ వస్తున్నానమ్మా. ఎప్పుడు వస్తున్నారు? రేపు వస్తున్నానమ్మా. అలాగా, తొందరగా వచ్చాను పెద్దన్న. తొందరగా రమ్మంటే గాల్లో ఎగురుకుంటూ రావాలా? ఇక్కడ బస్ ఎక్కాలి, అక్కడ దిగాలి. నువ్వు తొందర పడుతున్నావు అని బస్ డ్రైవర్ తొందరగా తీసుకొస్తాడా? పిల్లబుద్ధులు ఫోన్ పెట్టే. సరే పెద్దన్న, బస్ ఎక్కి రేపు పొద్దునకి రండి. ఏంటే ఆ మొహం మాడిపోయిన బొలుపులో పెట్టు, బాగా తిట్టాడే. ఊరుకోండి, మా పెద్దనాన్న ఎప్పుడు అంతే. ఆయన మాట తరుకు, మనసు చెరుకు. గాడిది గుడ్డేం లేదు. మీ వంశంలో ఒక్కొక్కరు ఒక్క జబ్బు ఉందని చెప్పు. ఇప్పుడు వచ్చేతనం మూలశంక మహారాజు కదా. మా పెద్దనాన్న ఎంత గొప్పవారో మీకు తెలిస్తే మీరు అలా మాట్లాడరు. ఆయన ఒక గొప్ప సైంటిస్ట్, టీవీతో కూడా మాట్లాడించగలరు. ఓహో, ఆయన ఈయనేనా? రాని మన టీవీని బాగు చేయించేస్తాను. బాగా క్లారిటీగా వచ్చేస్తుంది. అప్పుడు నాకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అమ్మో, నా టీవీ జోలికి రానివ్వను. నేను రప్పిస్తాగా. మీ టీవీలో భూత భవిష్యత్తు చూపించమంటాగా. అలా అయితే నేను ఆ టీవీని తీసుకెళ్లి మా పుట్టింటికి వెళ్ళిపోతాను. మా పెద్దనంతా మీరే పడండి. వద్దా బాబా, నువ్వు వెళ్ళి వంట చేసుకోబోతు. రండి మా అయ్యా, రండి. రాజ్యం రాజ్యం రాజ్. పెద్దనాన్న వచ్చారా? ఏమ్మా రాజ్యం, బాగున్నావా? రండి. లోపలికి వచ్చిన తర్వాత రెండు అంటావేడి? ప్రథమ మర్యాదలు నువ్వును అన్ని మీ నాన్న పోలికలే నీకు. గడకరలా నుంచున్నాను, ఇంటికి వచ్చిన మనిషిని కూర్చోమని చెప్పవా? కూర్చోండి మావయ్య. అది మర్యాద అంటే. తప్పగా ఏమిటి విశేషాలు? విశేషాలంటే ట్రంప్ ఎవరిని అమెరికా అవుతుంటాడు మావయ్య. నేను వార్తలు చదవమన్నానా? విశేషాలంటే వార్తలు చదువుతావేంటి? ఆయన అంతే పెద్దనాన్న, ఇప్పుడే మాట్లాడాలో తెలీదు. నువ్వు చెప్పమ్మా, విశేషాలు ఏంటి? పల్లవికి ఇప్పుడు 3వ నెల పెద్దనాన్న. కానీ ఈ విషయం వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలో అని భయపడుతుంది. భయపడ్డావు ఎందుకమ్మా? హ్యాపీ న్యూస్, సంతోషంగా చెప్పమను. కానీ పల్లవికి పెళ్లి కాలేదుగా. అయితే బ్యాడ్ న్యూస్ ఏనన్నమాట. ఇంతకీ ఇప్పుడు పల్లవి ఏం చేయబోతోంది? తెలీదు పెద్దనాన్న, స్క్రీన్ ప్లే రైటర్ ఇంకా ఏం అనుకోలేదు. అంటే ఇప్పటిదాకా నువ్వు చెప్పింది విరిగిన మంచం నలిగిన దుప్పటి సీరియల్ కదా. ఆ దిక్కుమాల సీరియల్ చూడడం నువ్వు ఇంకా వదలలేదా? అప్పుడు ఎక్కడ మానేద్దాం మావయ్య, సత్యదాకా వదలదు. ఇంట్లో అందరూ బాగున్నారు పెద్దనాన్న? ఏదో ఎవరి మానాన్ని వాళ్ళు బతికేస్తున్నారులే. మీ ఇంట్లో ఎవరు టీవీ చూడరా మావయ్య? చంపేస్తాను. టీవీ సీరియల్ చూస్తే పీక పిసిలేస్తాను. పెద్దనాన్న మొన్న బెంగళూరు వెళ్ళారంటే ఎందుకు? అదా, అక్కడ నాకు సన్మానం చేశారమ్మా. టీవీలో చూపించారా మావయ్య? మీరు మరీను ఇప్పుడు టీవీ కూడా ఎందుకు? అది కాదు, మన టీవీ మీద కూడా గీతలు పడ్డాయి కదా, మావయ్య గారికి చూపిద్దామని. నేను ఇప్పుడు అవన్నీ మానేశానయ్యా. మనుషులు రిపేర్ చేయడం మొదలెట్టాను. హిప్నాటిజం లో బాగా ముదిరిపోయాను. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది ఆ విషయం. కాకపోతే ఇంటికి వచ్చిన షుగర్ పేషెంట్ బాత్రూమ్ కూడా వెళ్ళనివరా? కల్చరు మీరు. ఇంతకీ బాత్రూమ్ ఎక్కడుంది? ఇటు ఉందండి. కుడి వైపే శుభంలే, వెళ్ళొస్తాను. పెద్ద సైంటిస్ట్ అన్నాడు, మళ్ళీ వాస్తుంటాడంటే. ఆయన ఆల్ ఇన్ వన్. ఈయనెవరు గాల్లో నులక మంచం వేస్తున్నాడు? నమస్కారం సార్. నమస్తే. బాత్రూమ్ అటువైపు ఉంది, వెళ్ళు. అవసరం లేదు సార్, మాకు చాలా అవసరం. వెళ్ళమంటుంటే. నేను వెళ్ళడం మీకు అవసరం అంటారేంటండి? అవునయ్యా, బాత్రూమ్ లో ట్యాప్ లీక్ అవుతుంది. వెళ్ళి బాగు చెయ్యి. సార్ నేను వెళ్ళి బాగు చేయమన్నానా? అది కాదు సార్, నేను చెప్పేది వినండి కొద్దిగా. వెళ్ళి వాళ్ళు రాలు కొడతాను. వెళ్ళి బాగు చేయి. చేయకపోతే చంపేసేలాగా ఉన్నారేంటండి?
ఈ జర్నీకి చేయాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి. నా దగ్గరే వేషాలు ఇస్తున్నాడు, చంపేస్తాను. అయ్యగారు అయ్యగారు, ఎవరయ్యా నువ్వు? నేను వాచ్మెన్ అండి. వాచ్మెన్ అయితే లోపలికి ఎందుకు వచ్చావు? వెళ్ళి గేట్ దగ్గర వాచ్ చెయ్యి. అది కాదండి, అన్ని అపార్ట్మెంట్ లో వాటర్ అయిపోయింది. అయ్యగారు చెప్పారు వచ్చాను. ఇదిగో పెద్దాయన, ట్యాప్ బాగా చేశాను. వెరీ గుడ్, డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకో. ఒరే చెక్కోడి, నువ్వు బాత్రూమ్ లోకి ఎందుకు వెళ్ళావు? వాడెక్కడ వెళ్ళాడు? వాడి మొహం నేనే బలవంతాన్ని పంపించాను. వీడి వల్లే అన్ని అపార్ట్మెంట్ లో వాటర్ అయిపోయాయి. అయ్యగారు అయ్యగారు, ఏమిటో అవుదో ఏమైంది? ఈ చెక్కోడి వల్ల అన్ని అపార్ట్మెంట్ లో వాటర్ ఆగిపోయింది అమ్మగారు. వెళ్ళి ప్లంబర్ ని తీసుకుని పో. అలాగే అమ్మగారు. ఏరా చగోడి, ఏం చేసావు? ఏమో మేడం, చేతి దొరికింది తిప్పేశాను అంతే. అయితే నువ్వు ప్లంబర్ కదా? కాదు పెద్దనాన్న, రచయిత. మనకి వేరే ఫ్లాట్ ఉంది కదా, అందులో అద్దెకుంటాడు. బాత్రూమ్ లో ట్యాప్ బాగు చేయలేని వెదవా రచయిత ఎలా అయ్యాడమ్మా వీడి మొహం? దానికి దీనికి సంబంధం ఏముంది పెద్దాయన? కూర్చో. ఒరే చగోడి, నీకు ఏదో రాసుకునే పని ఉందిగా, పో రాసుకుపో. నిన్నే రాసేసిన మేడం. మేడం ఏదో కాలిపోతున్నట్టుంది. అది కాదురా చగోడి. మేడం లేక లేక సోఫాలో కూర్చునే అవకాశం వచ్చింది. మీరు వెళ్ళండి, నేను పెద్దాయనతో మాట్లాడతాగా. నీ కర్మ. వెళ్ళండి. కూర్చోద్దా. పెద్దాయనా ఏం చేస్తుంటావు? హిప్నాటిజం చేస్తూ ఉంటా. హిప్నాటిజమా అంటే? ఒక మనిషిని మన అదుపులోకి తీసుకుని వాడి చేత మనకి ఇష్టమైన పనులు చేయించుకోవడం రా. దాన్ని పెళ్ళి అంటారు కదండి, మీరేమో హిప్నాటిజం అంటారేంటి? నరికి పోగులు పెడతాను కదవా. అయినా సరే నేను నా మాట మీదనే నిలబడతాను. దాన్ని పెళ్లి అంటారు. కాదు, హిప్నాటిజం అంటారు. ప్రతి ఇంట్లో ప్రతి పెళ్ళం చేసే పని ఇదే. ఒరే ఆఫ్ లిక్కర్ కదవా. నేను వినను. మీకు నిజంగానే హిప్నాటిజం వస్తే నాకు చేసి చూపించండి. నేను ఇక్కడ చెయ్యను. అందరినీ పిలిచి వాళ్ళ ఎదురుగుండా నా హిప్నాటిజం ప్రదర్శన చూపిస్తా. సరే, నేను ఎదురు చూస్తా. ఐఎమ్ వెయిటింగ్. అబ్బా, సౌండ్ పొల్యూషన్. వీడికి లిక్కరే ఆఫ్ అనుకున్నాను, బ్రెయిన్ కూడా ఆఫే. నేను ప్రఖ్యాత హిప్నాటిస్ట్ అంటే ఈ ఆఫ్ లిక్కర్ గారు నమ్మటం లేదు. అందుకే నా విద్యను ప్రదర్శించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచాను. ఒరే ఎదవా, పడుకున్న గాడిదని లేపి తగ్గించుకోవడం అంటే ఇదే. ఊరుకోండి సార్, ఆ ముసలి నన్ను ఏం చేస్తాడు? నీకే తెలుస్తుంది. ఒరే వాచ్మెన్, అయ్యా, యు ఆర్ వెరీ లక్కీ. ఫస్ట్ ఛాన్స్ నీకే ఇచ్చాను రా. ఇలా వచ్చి పడుకో, నిన్ను ఎప్పుడు చేస్తాను. నేను ఎందుకులేండి? రేయ్, ఆయన చెప్పినట్టు చెయ్యరా. అలాగే అమ్మగారు. రావాలి, ఏం భయం లేదు. రిలాక్స్డ్ గా పడుకో. నువ్వు నిద్రపోతున్నావు. ఆపేస్తే కానీ నిద్ర రాదండి. నేను ఆపేస్తే నిద్రపోతావా? అది కాదండి, ఆపేస్తేనే కానీ నిద్ర రాదండి. అంటే నువ్వు తాగుతావా? అప్పుడప్పుడు తప్పించి రోజు తాగుతానండి. ఒరేయ్, లేరా, లేరా, లేరా. అమ్మో, కర్రీ వెధవా, అప్రాచ్య వెధవా, నా విద్యను అపవిత్రం చేసావు కదా. అయ్యో అమ్మో అమ్మో అయ్యో 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 అమ్మో వదరు. ఏమైంది మావయ్య? తాగుబోతు మీద నా విద్యను ప్రదర్శించకూడదని మా గురువు గారు చెప్పారు. అబ్బా, ఇదో వంక. నన్ను చేయండి, నన్ను చేయండి. వద్దురా. ఊరుకోండి సార్, ఆయన ఏం చెప్తాడు? నన్ను చేయి. పడుకో. ఇదిగో చెప్పులు వద్దాను, ఇదిగో పడుకున్నాను. చేయిప్పుడు చేయిప్పుడు చేయండి చేయండి చేయండి, కమాన్ చేయండి 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 చేయండి. ఎక్కడుంటున్నాడే? చెయ్యి అంటున్నాడు. ఆయన ఏదో చెప్తాడు, తోలు తీరిపోద్దు. నువ్వు నిద్రపోతున్నావు. నేను నిద్రపోవట్లేదు. నువ్వు నిద్రపోతున్నావు. నేను నిద్రపోవట్లేదు. నువ్వు నిద్రపోతున్నావు. నేను నిద్రపోవట్లేదు. నిద్రపోతున్నావు. అబ్బా, ముప్పై అయిందమ్మా. పడుకో. ఈసారి నువ్వు నిజంగానే నిద్రపోతున్నావు. అబ్బా సార్, చచ్చిపోయేలాగున్నాను సార్. ఏదో ఇప్పుడు తెలిసినట్టు. పర్లేదురా, పెద్ద అని చెప్పినట్టు నేను. ఇదిగో పెద్దాయనా, నేను కన్నెపిల్లోని కాబట్టే నిద్రపోలేకపోతున్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ చేసేదేదో మా భాస్కర్ మీద చేయండి. ఒరేయ్, సరే భాస్కర్ రా, నీకు చేస్తాను. మావయ్య నేనా? అవును సార్, మీరైతేనే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. రండి. అబ్బా రండి సార్. అజ్జో, ఎల్లకపోతే కొట్టి చంపేసి ఎలా ఉన్నాడే. ఏమండి, ధైర్యంగా వెళ్ళి క్షేమంగా రండి. రండి సార్, రండి. పడుకోండి పడుకోండి. రిలాక్స్డ్ గా కూర్చో, ప్రశాంతంగా పడుకో. నువ్వు నిద్రపోతున్నావు. నిద్ర రావట్లేదంటే ఖచ్చితంగా కొడతాడు. నిద్ర వచ్చిన ట్యాక్ చేద్దాం. నువ్వు యవ్వనంలోంచి బాల్యానికి ప్రయాణం చేస్తున్నావు. అక్కడి నుంచి పసికందుగా మారిపోయావు. గత జన్మలో ఇప్పుడు ఎవరు నీవు? పులిని. బాగా ఆలోచించి చెప్పు. సింహాన్ని. కాదు,
జంతు జన్మ కాదు, గత జన్మలో మానవ జన్మే. ఎవరు? శతద్రువంశ యోధుణ్ణి, కాల భైరవుణ్ణి. చూసారా భాస్కర్ కి గత జన్మ గుర్తొచ్చింది. ఆ జన్మలో నీ భార్య ఎవరు? మిత్రవింద. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? అబ్బా, ఈ ఐడియా నాకెందుకు రాలేదు? అయినా పర్లేదులే, ఆయనను బుక్ చేశాంగా. చెప్తాను మళ్ళీ సంగతి. ఎందుకు ఏడుస్తున్నావ్? ఆ జన్మలో నా ప్రేమ ఫలించలేదు. ఒకడు అడ్డుపడ్డాడు. ఎవడు వాడు? రణదేవ్ బిళ్ళ అడ్డుపడ్డాడు. ఆ బిళ్ళగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఈడే ఉంటాడు. ఆడే ఆడే. నేనా? అవును, నువ్వే. నాకు దక్కనిది ఇంకెవరికి దక్కకూడదు. ఆ రోజు మిత్రవిందని చంపేశా. నీ రక్తం మరిగిపోవటలేదా? పొయ్యి మీద పెట్టిన పులుసులా కొత్త మరిగిపోతుంది మావయ్య. మరి ఎందుకు ఆలస్యం? అయితే పగ తీర్చు. నన్ను ఇరికిస్తావా? ఇప్పుడు చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. కోడకి పెడగలు కొట్టేసినట్టు కొట్టేసాను. ఈ నొప్పికి ఏ మందు రాస్తే తగ్గుతుందో. ఏంట్రా జవం కుంకుమ పడితే అక్కడికి వెళ్ళొచ్చావు? రేపు పొద్దున కొంప తీసి మన ఇంట్లో సీరియల్ పేరెంట్ గా ఉందా? సీరియల్ పేరెంట్ ఏంటండి? అదే కాలనీలో వాళ్ళంతా కలిసి మన ఇంట్లో కూర్చొని సీరియల్ చూడడం. అలా ఎవరన్నా చూస్తారా? అలా చూస్తే సీరియల్ రేటింగ్లు తగ్గిపోతాయి. సరే, ఇంతకీ కుంకుమ భరణ స్టోరీ ఏంటి? ఇదా మా పెద్దనాన్న మన అపార్ట్మెంట్ లో ఉన్న అందరి మీద హిప్నాటిజం చేస్తారంట. ఇదేం వార్తే? వినటానికే భయంకరంగా ఉంది. రేపు వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? ఏమోనండి, రేపేమవుతుందో అని ఆడాలందరికి బొట్టు పెట్టి సెల్ఫీలు దిగొచ్చా. మీ వంశంలో అందరికి పిచ్చి ఉందని తెలుసు కానీ మరీ ఎంత ఉందని తెలియదే. హలో, మా వంశం గురించి తర్వాత కానీ ముందు అపార్ట్మెంట్ లో జనాలందరినీ ఒక ప్రెసిడెంట్ మొగుడుగా ఎలా రక్షించాలో ఆలోచించండి. ఓకే, ఇప్పుడు భాస్కర్ విశ్వరూపాన్ని చూస్తారు. రాజ్యం, కాఫీ తీసుకురా. మొహం కడుక్కోకుండా కాఫీ తాగడం ఏంటయ్యా? మీ సిటీ వాళ్ళకి అన్ని దరిద్రపు అలవాట్లే. మా నోరు ఎప్పుడు తాజా శ్వాసతోనే ఉంటుంది మావయ్య. చూడండి కావాలంటే. నా శ్వాస ఆగిపోయేటట్టుంది బాబు. మరి లేకపోతే ఏంటండి? మీవన్నీ దిక్కుమాలిన అలవాట్లు. అదే పల్లెటూరులో మేమైతేనా, అక్కడైతే పొద్దున్న లేవగానే చెంబు, విశాలమైన ఖాళీ స్థలాలు, చక్కగా ప్రవహించే నదులన్నీ ఉంటాయి. ఇక్కడ మాకెలా కుదురుతుంది? నిన్ను ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. దేశాన్ని బాగు చేయడానికి మీరేమన్నా మూల పురుషులా? మూల శంఖ పురుషులు. అమ్మో, చమత్కారాలు చమత్కారం. ఏమండి, కాఫీ? ఏంటే అతను కాఫీ అడగానే టింగు టింగు ఉంటూ పట్టుకొచ్చావు? ఆ జుట్టు ఏంటి అలా విరబోసుకు తిరుగుతున్నావు? ఇది సిటీ కదా పెద్దనాన్న, ఇక్కడ షాంపూలు చాలా ఖరీదు. అందుకే అంత ఖర్చెందుకు పెట్టడం అని జుట్టు కత్తిరించేసుకున్నా. అవ్వా, నీకు షాంపూ సీసా కూడా కొంటలేదు ఇది అల్లుడు. జీతం అంతా ఏం చేస్తున్నావయ్యా? నేనేం చేస్తానులే మావయ్య. ఇదిగో ఆ కరెంటు బిల్లుకి, కేబుల్ బిల్లుకి కట్టడానికే సరిపోతుంది. ఎందుకైపోతుందయ్యా? నీకు బడ్జెట్ తెలీదు, సంసారం చేయడం తెలీదు. ఇలా నేను వస్తాను మావయ్య. అదేంటే పెద్ద చిన్న లేకుండా మీ ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. నా కూర మళ్ళీ మాడిపోతుంది పెద్దనాన్న. ఇదొకత్తి చెప్తుంటే ఏం వినకుండా పోతుంది. వీళ్ళకి బంధువులంటే భయం లేదు, చుట్టాలంటే ప్రేమ లేదు. 4 రోజులు ఇక్కడే ఉండి వీళ్ళకి అన్నీ నేర్పాలి. పొద్దున్నే ఎక్కడ బయలుదేరే అల్లుడు? ఇంత బాగా బ్యాగ్ వేసుకొని ఎక్కడికి వెళ్తాం మాయా? ఆఫీస్ కి. చుట్టాలు వచ్చినప్పుడు కూడా ఆఫీస్ ఏంటి? సెలవు పెట్టేయచ్చుగా. ఊరుకోండి మాయా, మూడు వచ్చినప్పుడు కూడా సెలవు పెట్టడం దేనికి? వేస్ట్. రాత్రి ఇప్పుడు 10 గంటలకు వస్తున్నప్పుడు చూద్దాలే. అంత మాట అంటావా? అమ్మాయి రాజ్యం, రాజ్యం ఏమైంది పెద్దనాన్న? చూడమ్మా, మీ ఆయన మంచి మర్యాద లేకుండా నన్ను వదిలేసి ఆఫీస్ పెడతానంటున్నాడు. ఆఫీస్కి వెళ్తాను అనడం కూడా మంచి మర్యాద లేకపోవడమా? మరి లేకపోతే ఏంటండి? ఉన్న 2 రోజులైనా పెద్దనాన్న గారి మాట వినొచ్చు కదా. మీరు చెప్పండి పెద్దనాన్న. ఇంకో 3 ఉండాలిగా, వాళ్ళని కూడా పిలు. ఆగావ్, ఐసు, చగోడి. ఏంటి మేడం పిలిచారు? పెద్దనాన్న ఏదో చెప్తారంట్రా, వినండి. నిన్న మిమ్మల్ని హిప్నటైజ్ చేసి మీ చేత గత జన్మలు చెప్పించా. ఇప్పుడు నేను చెప్తా. అయ్య బాబాయ్, మీ గత జన్మ కూడా ఉందా? ఒరే అప్రాచుడా, నేను చెప్తానంటుంది మీ గత జన్మ గురించి. ఎందుకు మాయా? నేను చెప్పారు కదా. నేను ఇంతకు ముందు చెప్పింది అప్పుడెప్పుడో జన్మల గురించి అయ్యా. ఇప్పుడు చెప్పబోయేది ఈ జన్మకి ముందు జన్మ. హిప్నటైజ్ లో ఇదో కొత్త ప్రక్రియ. చెప్పండి సార్, ముందు నా గురించి చెప్పండి. చెగోడి
నువ్వు ఒక భగ్న ప్రేమికుడివి. అవునండి. ఆ ప్రేయస్ కోసం ఎన్నో త్యాగాలు చేశావు. అవునండి. ఒరే ఎదవా, టోల్ గేటోడు ఏ బండి వచ్చినా డబ్బులు వసూలు చేసినట్టు ప్రతిదానికి అవునండి అనుకో చేస్తావు. మీరుండండి సార్, ఆయన అన్ని నిజాలే చెప్తున్నాడు. మరి ఏమిటనుకున్నావు? క్షీరసాగరం ఇక్కడ. సరే సార్, ఇంతకీ గత జన్మలో మాకు పెళ్ళైందా? లేదు, పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదా? అయితే పిల్లలు ఎంతమంది? ఒరే గాడిగా, ఆయన నీకు పెళ్లి కాలేదు అంటున్నాడు రా, కొడతా వెళ్ళదా? నేను కరెక్ట్ గానే అడుగుతున్నాను సార్. తర్వాత ఏమైంది సార్ చెప్పండి. నువ్వు ప్రేమించింది నోరు లేని మూగ పిల్లని. మూగ పిల్ల? అవును. నీ నాలికిస్తే ఆమెకి మాటలు వస్తాయని డాక్టర్ చెప్పాడు. అప్పుడు నేనేం చేశాను? నీ నాలిక కోసి ఆమెకి ఇవ్వడానికి బయలుదేరావు. అక్కడ వరకు గుర్తొస్తోందయ్యా. ఒరే చగోడి, నువ్వు నిజంగా గ్రేట్ రా. అవును మేడం, నాకు కూడా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఇంకా చూస్తావేంటి? నాలిక కోసి ఇచ్చేయి. నేనా? నువ్వే సీనా? సార్ నాకేం సంబంధం లేదు. మేడం. పెద్దనాన్న, చిన్న పిల్లాడేదో కొంచెం భయపడుతున్నాడు పెద్దనాన్న. నువ్వేం కంగారు పడకమ్మా, మొత్తం ఇంజక్షన్ ఇచ్చి నాలిక కట్ చేసేస్తాను. ఏడి? అంతే, సెకండ్ లో మాయమైపోతాడు. సరే, ఇప్పుడు నీ గురించి చెప్తాను అల్లుడు. ఎందుకు ముందు ఆవనం గురించి చెప్పమాయా? చెప్తాను. నువ్వు గత జన్మలో శివభక్తుడివి, గంజాయి నల్లమందు వాడేవాడివి, అఘోరావి. అవునా? ఆ జన్మలో కూడా తాగేవన్నాయి గారు. తాగేవాడివి. శివుడి మీద భక్తితో ఓం నమ శివాయ అంటూ తలబద్దలు కొట్టుకుని చచ్చిపోయావు. అందుకనే ఈ జన్మలో నీకు అందమైన భార్య దొరికింది. ఈ జన్మలో కూడా కొట్టుకు చచ్చావనుకో, వచ్చే జన్మలో ఇంకా అందమైన భార్య వస్తుంది. ఆలోచించుకో, కొట్టుకు చచ్చిపో. అలాగే గారు. అల్లుడు, ఇప్పుడు నీ వంతు. ముందు మీ అమ్మాయి గురించి చెప్పండి మాయా. అబ్బే, ఇంతకు ముందు దీనికి మనిషి జన్మ లేదా? కరెక్టే, ఏ బోచుకోక పిల్ల అయి ఉంటది. పెద్దనాన్న, ఈయన గురించి చెప్పండి. అల్లుడు గత జన్మలో గొప్ప ప్రేమికుడు, చాలా స్మార్ట్ గా స్లిమ్ గా ఉండేవాడు. రాజ్యం ఆ జన్మకి జన్మకి పెద్ద తేడా ఏమీ లేదే. కానీ ప్రేమించిన అమ్మాయి హత్యపడంతో ఆ అమ్మాయి మీద కక్ష కట్టాడు. మరి అంతే కదా, ప్రేమించిన తర్వాత మోసం చేస్తే ఊరుకుంటావా? ఆ అమ్మాయిని నువ్వు హెరేజ్ చేస్తుంటే పోలీసులు నిన్ను అరెస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేశారు. వాళ్ళ వల్ల నువ్వు పిచ్చివాడి అయిపోయావు. సేతు సేతు అని పాట పాడుకునేవాడిని, నాకు గుర్తు వచ్చింది. కానీ నువ్వు ఇప్పుడు ఇలా పాడకూడదు. ఎందుకని? అప్పుడు నీకు గుండు ఉండేది. అయితే వద్దులే, పాను. నువ్వు అలా బెంగ పెట్టుకోకు, కావలసిన ఏర్పాట్లన్నీ చేశా. ఏమండి, పెద్దనాన్న హర్ట్ అవుతారేమో, చేయి చేసుకోండి. నా సీరియల్ ముక్కులు కూడా ఇంట్లోనే కలిపేస్తాను. మాయా గుండొద్దు మాయా, వద్దు మాయా, మాయా గుండొద్దు మాయా. నువ్వేం కంగారు పడుతూ మెత్తగా చేస్తా, ఘాటు పడకుండా చేస్తా. నా గుండె అయిపోద్దు మాయా. కావాలని కావాలని నువ్వు ఈ పని చేసావు. ఉండు ఉండు, నీ పని చెప్తాను. మన ఊరు వెళ్ళి నువ్వు చేసిన అదో పని చుట్టాలందరికీ చెప్తాను. అయ్యో మాయా, కాలు జారింది, మీరు ఇందులో నా పొరపాటే లేదు. ముందు డాక్టర్ కి ఫోన్ చేయలేకపోయారా? ఫోన్ చేశానే, ఫేమస్ ఫిజియోథెరపిస్ట్ లేడీ డాక్టర్ వస్తుంది. బాగున్నారా? 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 రండి డాక్టర్. ఎవరి అమ్మాయి? అదే ఇందాక చెప్పాను కదా మాయా, ఫేమస్ ఫిజియోథెరపిస్ట్ ఈవిడే. బాగా చేస్తుందా? ఏంటి? అదే బాగా చూస్తుందా అని అడుగుతున్నాను. మీరే చూస్తారు కానీ ఇంత మందిలో వైద్యం అంటే ఐ కాంట్. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మనం బయటికి వెళ్దాం. డాక్టర్ కి పేషెంట్ కి మధ్య ప్రైవసీ కావాలి. పదండి 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 జాగ్రత్త పెద్దనాన్న. ఇప్పుడు చూడు, నీ బాడీలోంచి తిరణాల్లో జీడిపాకం లాగినట్టు లాగేస్తాను. సెల్ఫీ వైద్యం. ఇప్పుడు ఎలా ఉంది? చాలా రిలీఫ్ గా ఉంది. ఒంట్లో ఉన్న వేడి ఎప్పటి నుంచో ఉన్నది చటుక్కున మాయమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు చెప్తా, మళ్ళీ ఎప్రిటైజ్ క్యాస్ మొదలెడతా. మళ్ళీ మొదలెడతావా? చెప్తాను పని. భాస్కర్ గారు, భాస్కర్ గారు. ఆయన ఎందుకమ్మా?
ఏమైంది డాక్టర్? నా కొంప మునిగిందండి. ఇలా ఆరిపోయిన పొయ్యి అనుకున్నాను. నా కొంప అంతా అంటించేశాడు. నేనేం చేశాను? చింతని పంటించేసి చిన్న పిల్లల నేనేం చేశాను అడుగుతున్నారండి. భాస్కర్ గారు చూడండి. మామయ్య ఏంటి ఘోరం? ఏమో అల్లుడు, అది ఎక్కడెక్కడో నొక్కింది. ఏం చేశానో నాకే తెలీదు. చూసారా ఎలా అంటున్నారు? ఓల్డ్ సెల్ అనుకున్నాను, లోపల 4G సిమ్ దాచాడండి. సరే సరే డాక్టర్, మీరు ఒకసారి పక్కకు రండి, నేను మాట్లాడతాను. నో, నేను ఒప్పుకోను. ఇప్పుడే అందరికి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో అందరికి పోస్ట్ చేసేస్తాను. అల్లుడు, జరిగిందేదో జరిగింది. ఇక నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఇక జరిగింది అమ్మాయికి ఏం చెప్పకు. అదేంటి మాయా, రాజ్యంతో కూడా ఒక మాట చెప్పేసి ఇందులో తప్పే ఉంది. అమ్మాయికి తెలిస్తే బాగుండదు. నేను ఉంటాను. మామయ్య ఏం జరిగిందండి? మా పెద్దన్నని మీ పెదనాన్న వెళ్ళిపోయాడు. ఎలా? ఉంటే మన ప్రాణాలు తోడేస్తున్నారు కదండి, అందుకే పంపిస్తాం. జగోడి నువ్వా? అంటే ఇదంతా మీరే ప్లాన్ చేశారా? పాపం అండి, పెద్ద ఆయన. గుడ్ నైట్ పెట్టి దోమలు తరివేయడం పాపం కాదు రాజ్యం. హలో, ఆ, అలాగే. యావండి, మా బందర్ బాబాయ్ వస్తున్నారంట. ఆ, ఇంకో చుట్టమా? ఇందాక సీరియల్లో కాకరిచినప్పుడే అనుకున్నాను చుట్టాలు వస్తారని. సీరియల్లో కాకరిచినా కూడా చుట్టాలు వస్తారా? ఆ కాకరిస్తే చుట్టాలు వస్తారు. మీరు అరిస్తే వెళ్ళిపోతారు. దట్ ఈస్ బ్లోయింగ్ బాస్కెట్. All my darling, rolling, rolling, rolling. What a feeling.